హై వ్యూవర్స్. ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజులు ఉన్నారు కదా, ఆయన కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. చెక్ చేస్తే వీర రాఘవరెడ్డి అనేవాడు ఒక మనిషి కాదు, వాడు సైకో. వాడి టార్గెట్ రంగరాజన్ గారిని చంపటం. సీరియస్లీ ఆల్మోస్ట్ వాడి సైన్యాన్ని పట్టుకొని, ఆ పిచ్చోళ్ళని పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయి, చిలుకూరు బాలాజీ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటారు, వెళ్ళి ఈ ఆర్టికల్ 25 to 30 మన ఏవైతే ఉన్నాయి రాజ్యాంగంలో ఆర్టికల్స్, అవి మార్చాలన్నట్టు, హిందూ జనాభా పెరగాలన్నట్టు, దానికోసం మా రామరాజ్యం అంటూ ఇది చేస్తూ కోశలేంద్ర పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్కి చైర్మన్ వాళ్ళ ఆవిడని పెట్టి, శ్యామ్ అనబడే యూపీ చెందిన వ్యక్తితో వెబ్సైట్ డిజైన్ చేయించి, ఆ వెబ్సైట్లో అరాచకాలు మొత్తం పెట్టుకుంటూ ఒక ట్రస్ట్ లాంటిది పెట్టుకొని దానికి కొంతమంది డబ్బులు తెచ్చేసుకుంటూ బెదిరించి, భయపెట్టి, ఇంకొంతమంది నమ్మించి, అనుకోకుండా ఒక రోజులో కానీ నమ్మిస్తాడు కొంతమంది. మనకు సత్యలో కొంతమందికి ఒక లోకం ఉన్నది లైక్ అలా. సో విషయం ఏంటి, రంగరాజన్ గారు చెప్పింది చూస్తే, పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చెక్ చేస్తే వీడి టార్గెట్ ఒకటే డైరెక్ట్. వీడు చెప్పినట్టుగా ఈ రామరాజ్యం కోసం ఫండ్స్ ఇవ్వాలి, ఈ రామరాజ్యం కోసం సైన్యాన్ని రెడీ చేస్తున్నాను అన్నప్పుడు అవతల పూజారులు కానీ డబ్బులు కానీ కొంత సైన్యాన్ని పంపాలి. అలా కాని పక్షంలో వీడు ఈ చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ అంతా కలిపి సైకోలాగా మారిపోయి చంపేయాలి. రంగరాజన్ ఆల్రెడీ గతంలో కలిశాడు 10 నెలల క్రితం. వీళ్ళు ప్రపోజల్స్ అని చెప్పారు, ఆయన ఒప్పుకోవాలి. మరలా ఇప్పుడు వెళ్ళారు. ఏ రకంగా మొత్తం ఆ సైకోలకు మళ్ళీ ఆ బ్లాక్ డ్రెస్, ఆల్రెడీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చోట ట్రైనింగు, కోటప్పకొండ, తర్వాత హైదరాబాద్లో దమ్మాయి కూడా కలవటం. ఇక మన 7వ తారీఖున రంగరాజుని ఇంటికి వెళ్ళిపోయి వెనక డోర్ నుంచి ఆయన్ని ఇక కార్నర్ చేసి, నువ్వు మా రామరాజ్యానికి సపోర్ట్ చేయవా, నువ్వు మా రామరాజ్యానికి ఫండ్స్ ఇవ్వవా, నువ్వు మా రామరాజ్యానికి సైన్యాన్ని ఇవ్వవా అంటూ, నువ్వు మా రామరాజ్యాన్ని తక్కువ చేస్తావంటూ ఆయన కార్నర్స్ ఘోరంగా కొట్టారంట. ఇక ఆల్మోస్ట్ ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సైకో బ్యాచ్ కదా, మొత్తం కలగలిపి ఈయన కొడుతున్న మూమెంట్లో ఇక భక్తులు వాళ్ళు వస్తున్నారు, ఈయన కలవడానికి రాబోతున్నారు. వీళ్ళు వెనక డోర్ నుంచి వచ్చారు, ఫ్రంట్ డోర్ నుంచి వాళ్ళు భక్తులు వస్తారు కదా. దెన్ అలికిడు అప్పుడు వీళ్ళంతా పారిపోయారు. నిజంగా ఆ బాలాజీ, ఆ వెంకటేశ్వర స్వామి రంగరాజుని కాపాడు, లేదంటే చంపేశాడు ఈ పాటికి. వీడు బయట ఉండడానికి అసలు వీల్లేదు, వాడు భయంకరమైనటువంటి వాడు. మొన్న 6 అరెస్ట్ చేశారు, మళ్ళీ కొత్తగా 8 మందిని అరెస్ట్ చేశారు, ఇంకో 12 మంది కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళలో మొన్న 6గురిలో వీడు వీర రాఘవరెడ్డి కదా, సాయన్ అని చెప్పేసి నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తి, భూక్యా గోపాలరావు, భూక్యా సీను, తర్వాత బేబీ రాణి సమ్మెవరో ఉన్నారు, భానుత్ బేబీ రాణి. ఇలా ముగ్గురు కూడా ఎస్టీ లంబాడ సామాజిక వర్గం, సుగాలి సామాజిక వర్గం అంటే చూస్తారు లైక్ వాళ్ళు. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి కూలీ పని చేసుకుంటాడు, అతను 22 సంవత్సరాలు ఏమో. మొత్తం కూలీ నాలి చేసుకునే వాళ్ళు, సరిగా చదువుకోలేని వాళ్ళు, పాపం సమాజంలో వెనకబడినటువంటి సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి వీడి సైన్యంలో చేర్చుకొని దాన్ని వీడు అనుకున్నట్టుగా ఇంకా చంపాలి, చచ్చిపోవాలి మీరు అన్నట్టుగా రెడీ చేస్తున్నాడు వాళ్ళు. వీడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అంటే వీడిని ఎట్టి బయటకు వదిలిపెట్టకూడదు. బయటకు వదిలిపెట్టారంటే మరలా ఒక సైకోలాగా చల్లరైపోతాడు. హీఈస్ జస్ట్ లైక్ వైరస్, డేంజరస్ వైరస్. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఆల్మోస్ట్ ఇదే.